గతంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు నిరుద్యోగులు. ఎందుకంటే గతంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఏ విధంగా అయితే యువతకు దొంగ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రతి సంవత్సరం కూడా ఖాళీ జాబ్ క్యాలెండర్ ఎగతాళి చేస్తూ ఉండేది. అప్పుడు గతంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కోసం మేము ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ముట్టడించడానికి 2 సార్లు ప్రయత్నించాం. అలాగే కలెక్టరేట్ ముట్టడులు చేశాం. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు ఎదుట వినూత్న ఆందోళనలు చేయడం జరిగింది. కానీ గత 5 ఏళ్లుగా ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ నిరుద్యోగుల్ని వాళ్ళ వయోపరిమితి కోల్పోయే విధంగా ముందుకెళ్తూ మానసిక వేదన గురి చేస్తూ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా గత వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాడి కారకులైన విషయాన్ని మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఎంతోమందికి యువనేత నారా లోకేష్ గారు భరోసానిస్తూ ఏదైతే యువగళం పాదయాత్ర ద్వారా రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీనే లక్ష్యంగా యువతకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చేందుకు గత 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అహర్నిశలు పెట్టుబడులు కల్పనే లక్ష్యంగా, పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించి ఇక్కడ చదువుకున్న యువత గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇక్కడే చేసుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా గతంలో ఏ విధంగా హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేందుకు ముందుకెళ్ళడం ఎంతో శుభపరిణామం. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే ఇక్కడ చూసుకుంటే మన కూటమి ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారి చొరవతో 6,28,347 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఇప్పటి వరకు. గతంలో చూసుకుంటే 24% నిరుద్యోగ రేటుతో ఈ వైకాపా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నిరుద్యోగ రేటుతో ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. కానీ ఏ విధంగా అయితే గతంలో యువత ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు లేక మానసిక వేదనకు గురి చేయటం, మరోపక్క గంజాయిని మత్తు పదార్థాలను పెంచి పోషించడం గత ప్రభుత్వం చేసిన విషయం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజా ప్రభుత్వంగా పేరుంది. యువతకి ఇచ్చిన హామీల లక్ష్యమే ధ్యేయంగా ముందుకెళ్తూ ఏ విధంగా కష్టపడిందో మీరందరూ కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. నిన్న ఉగాది సందర్భంగా 10,300 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయటం, గతంలో ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించారు. తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఇక్కడ చదువుకున్న యువత గౌరవప్రదంగా మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా యువనేత ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని సగర్వంగా తలెత్తుకొని తిరిగే రోజులు ఈ రాష్ట్రంలో కనపడటం తెలుగు యువతగా ఒక విద్యార్థి యువజన నాయకులుగా మా అందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.